ఇప్పుడు 10వ అధ్యాయం ఆరంభించాలి. దాని ముందతి ఒక అవుట్లైన్ చూసి అనగా அடுத்து 10వ అధ్యాయం ఆరంభించాలి. ఇందులో మనం ఏற்கனவே చూసిందే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటా. అதாவது ఈ ఈశ్వర స్వరూపం మొదటి 6 అధ్యాయాలు వచ్చి తొంపదని, అதாவது ఆత్మ అంటే జీవంటే దూరు, ఆ ఆత్మ అనే జీవన్ అనేదాన్ని దాన్ని పిరిచి పురించుకునేది ఎట్టా చెయ్యాలి అనే ఆ విరుపు వెరుపు లేకుండా కర్మయోగం మూలంగా మన చేయంగా చిత్తశుద్ధి అవును అనేది అని మొదటి 6 అధ్యాయాలు మనం చూసినాం. అందులో వచ్చి మనోடைய పురుష ప్రయత్నం అనేది ఉద్దే ముఖ్యం అనే దానిని చూసాం. அடுத்து ఇప్పుడు వచ్చే 6 అధ్యాయాలు ఈ తత్పదార్థం దానిடைய అర్థాన్ని చూసాము. తత్ అనేప్పుడు ఆ ఈశ్వరన్ இறைவனுடைய స్వరూపం ఏమి, ఆ అనుగ్రహం இறைவனுடைய అనుగ్రహం లేకుండా ఏ విధమైన செயల్ని మన నుంచి చేసిందుకు వెళ్ళవదు అనేదాన్ని మనం పురించుకోలే. ఆ ఈశ్వర మహిమైని పురించగానే మనతో ఉండే ఈ అహంకారం తని వ్యక్తి అనే ఆ ఎన్నం వచ్చి కొంచెంగా మనకు పోను అనే దానికోసం దాని ముఖ్యత్వం ఇచ్చి அடுத்த 6 అధ్యాయాలు చెప్పారు. అన్ని విభూతిలోని మనం 7వ అధ్యాయాల్లోని చూసాము. ఆ రసోప్యస్య 8వ శ్లోకాలోని 12వ శ్లోకం దాకా 7వ అధ్యాయాల్లో దేవుడుடைய విభూతిలు అన్ని చూసాము. నీళ్ళలో ఆ రసంగా అన్ని కానీ నేనే ఉంటాను అటాన్సి. అదే మరి 9వ అధ్యాయాల్లోని 16లోని 19 దాకా ఆ క్రతు రసం అనేది ఇంతని చూసాం. ఇది అన్ని నేను దేవుడుடைய విభూతిలాని చెప్పేది, మహిమలాని చెప్పే శ్లోకాలు ఏற்கனவே మనం చూసినాం. దీనిలో అన్ని దేనికోసం దీని ఇట్లా చెప్పారు అంటే మనం మొదటనే చూసినాం. ఇక ఈ జగత్ ఉలహం అనేసి ఒకటి ఉంది, నే ఒకటి ఉన్నాను, ఈ ఉలహం అటాన్సి ఒకటి ఉంది. ఈ ఉలహాన్ని పడచింది దోరు అటాన్సి ఒక కేள்வி వచ్చేప్పుడు దానికి నిమిత్త కారణంగా మొదటి స్టేజ్ లో మనం ఏం చేసాము, ఒక దేవుడు ఒకటి ఉన్నాడు, వాండే నిమిత్త కారణం, వాండే ఈ ఉలహాన్ని పడచాండు అట అనేసి మొదటి స్టేజ్ లో మనకు చెప్పింది శాస్త్రం. అనగా నిమిత్త కారణంగా ఉంటే అంటే ఉపాదాన కారణం ఏమి, మరి ఈ ఉలహం ఉరువం ఎందుకు ఉపాదాన కారణం ఏమి, రా మెటీరియల్ ఏమి అటాంటి కేள்வி వచ్చేప్పుడు పొదవు మతాలంతా ఏం చెప్పేది, దానింత ప్రధానం సాంఖ్య మతంతా అది తనిగా ఇంకొక ఇది ఉంది ప్రధానం, ఆ పంచభూతాలు ఇదంతా ప్రధానం, ఆ దాని పెట్టే అన్ని ఉరువైంది, అది తని, అదిని ఉண்மை ఇదిని ఉண்மை అటని చెప్పారు. కాబట్టి అద్వైత సిద్ధాంతపడి ఏం చెప్పారు, ఈ దేవుండే ఆ ఉపాదాన కారణంగాని ఉంటారు, ఆ నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు గాని ఈ దేవుండే ఉంటారు, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అనేదాన్ని సెకండ్ స్టేజ్ లో చెప్పారు. అన్ని దేవుండే అన్ని కాని మనకు తెలుస్తుంది, తోట్ర మాత్రం గాని అన్ని నామరూప మాత్రం గాని అన్ని ఉందే తవిర అక్కడ ఉண்மைగా ఒకటి లేదు అనేదాన్ని அடுத்த స్టేజ్ లో చెప్పారు. దాన్ని మన వివర్త ఉపాదాన కారణం అట అని చెప్తూ మొదట నిమిత్త కారణంగా ఇறைవన్ని చెప్పి ఆనగా అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అనేదాన్ని చెప్పి పరిణామి ఉపాదాన కారణం వచ్చి మాయా అనగా ఇది రెండు సేరేపడికి ఈ ఉలహం అనేది ఉరువవుతుంది. అనగా దానికి அடுத்த స్టేజ్ లో వచ్చి ఆ పరిణామి ఉపాదాన కారణం అటంతా చెప్పేప్పటికి అడితే అది ఒకటి ఉండేగా అడితే మాయా చెప్పే అది ద్వైతంగానేగా అవును అటాని చెప్పేప్పటికి అది ద్వైతం లేదు అద్వైతనే. దేనిచింటే ఈ మాయా శక్తి కూడా అది వచ్చి బట్టి తోట్ర మాత్రమే తవిర నామరూప మాత్రంగానే ఉండే తవిర మన ఎట్టా అన్ని தங்க ஆபரண உதாரணம், சமுத்திரம் நீலு దా ఉదాహరణం, అలైகள் ఆ ఉదాహరణం ఏற்கனவே చూసిందాము. అన్నిలో ఆ అలైகள் సముద్రం అనేప్పుడు అక్కడ ఉండేది నీళ్లు మట్టునే అనే దాన్ని పురించుకునే మారి ఇక్కడ ఉండేది బ్రహ్మం మాత్రమే
అన్ని నామరూపంగా వట్టి పేరళవులో అన్ని ఉంది అనేదాన్ని పురుజున్నాము. సరే ఇది అన్ని మనకు చదివేప్పుడు ఇట్లా తెలుతుంది. కావంటే ఈ ఇప్పుడు ఉపాదాన కారణం అంటే ఏమి డెఫినిషన్ కాళత్రయే యత్ అస్తి తత్ ఉపాదాన కారణం. కాళత్రయే అంటే 3 కాలాలోని యత్ అస్తి ఏది ఉందో తత్ అది ఉపాదాన కారణం. 3 కాలాలోని 3 కాలం అంటే ఏమి வருங்காலம் ఇరంద కాలం అన నిఖల్కాలం 3 కాలాలోని ఏది ఆ సత్యంగా ఉందో దానే ఉపాదాన కారణం అట అని చెప్పేవు. సరే ఇట్టంతా మన పురించుకునేప్పుడు అడితే అన్నిలోని దేవుడే ఉంది అంటే ఆ ఈశ్వర దృష్టి మనకు ఎట్టా మనకు ఆ దృష్టి ఆ కన్నోటం అన్ని తంగంగానే ఉంది అట అనేప్పుడు మనకి ఏం కన్నోటం ఉంది దాన్ని చూసేప్పుడు తంగంగానే చూసేము, ఆభరణంగానే చూసేము, దాని డిజైన్ ని చూసేము, దాని అది ఎట్టా చేసింది దానిடைய నకాసు వేలలు దానే చూసేమే తప్ప అక్కడ ఉండే తంగాని మన చూసేది లేదు. దానిடைய తాత్పర్యంగా ఏది ఉంది, సారంగా ఏది ఉంది అనేదాన్ని మనకు చూసే ఆ దృష్టి మనకు దాన్ని ఎళందిసాము. అదే అక్కడ ప్రచனை. మనకు ఈ దృష్టి ఎట్టా మన ఈశ్వర దృష్టిని ఎళందిసాము అనగా ఇది ఎట్టా మన పేరు దృష్టి మనకు ఎట్టా వచ్చింది అట్ట అనిస్తా యోచి చూసేప్పుడు అదే ఈ నామరూప దృష్టి అనేది ఎట్టా వచ్చింది అట్ట అనిస్తా చూసేప్పుడు దానికి గురుపరానంద ఒక ఉదాహరణ చెప్పినారు. అదావదు ఇప్పుడు ఇల్లు కట్టేము, ఇల్లు దేనికోసం కట్టేము, మన పాదుగాపుగా ఉండాలి, అదే పర్పస్. ఇల్లు ఉండే పర్పస్ ఏమి మన వచ్చి ఎండ వాన ఇట అదిలో పాదుగాపుంతా ఉండేదానికోసం ఒక తాపు మనకు కావలే, దానికి మన ఇల్లు అనేది కట్టేము. కావంటే ఇప్పుడు ఏమైంది అదే మరి డ్రెస్ వేసేది దేనికోసం డ్రెస్ వేసేము, మన ఒళ్ళుని ఆ ఎండలో వానలోండి పాదుగాపుకుందుకు మన దీన్ని ప్రొటెక్ట్ చేసుకుందుకు దానికోసం మన డ్రెస్ వేసుకుంటాం. కాబట్టి దినాలు అవంగా ఆ ఒకే మన ఎన్నో విధాల్లో డ్రెస్సులు అనేదేని ఏకపట్ట డిజైన్ లో మన చేసిందుకు ఆరంభించాము. ఆ పర్పస్ ఏమి అనేదాని ఆ ప్రయోజనం అనేదాన్ని గుడిసి ఇల్లు దేని కట్టేము అనేదాని ఆ పర్పస్ కడేస్టా సగవుతుంది. ఏముంది అక్కడ అన్ని డిజైన్ ఎట్టా కట్టాల, ఈ పోర్టికో ఇట్ట ఉంటే బాను, ముందాతి పోర్షన్ ఇట్ట ఉంటే బాను, దాన్ని అందం చేసేదాన్ని ఏం చెయ్యాల అట్టా ఏకపట్ట డిజైన్లలో విసేసి దానికి ప్రధానత్వం ఇచ్చిందిగా ఆరంభించాము. ముఖ్యమైన దీని ఏమో ఆ పర్పస్ ని మన ఉడిసి ఈ నామ రూపాలో మన మనస్సు డ్వెల్వ్ అవిందుకు ఆరంభించింది. అదే ఇక్కడ మెయిన్ ప్రశ్న. దాని ఎట్టా మార్చడం అనేదే దానికి వచ్చి ఈ ఉపాసనం అంటే ఈ దేవుణ్ణి సగుణంగాని నిర్గుణంగాని మన మనసులో ధ్యానం చెయ్యంగా ఈ ఈశ్వర దృష్టి అనేది మనకు వచ్చిందుకు ఆరంభించిన మన తిరిగి ఆ 9వ అధ్యాయంలోని మన సుసమీక 9వ అధ్యాయంలో హింట్స్ ఇచ్చానిక దానిలో వచ్చి 4 to 10 వచ్చి నిర్గుణ ఈశ్వర స్వరూపం ఇచ్చా. దానిలో వచ్చి సగుణ నిర్గుణ ఈశ్వర స్వరూపం సగుణం కూడా చేర్చుకోలే. అదావదు రెండునే సర్వగత అవ్యక్తం మిథ్యా జగత్ అధిష్టానం చెప్పేప్పుడు అది వచ్చి సగుణ ఈశ్వర స్వరూపాన్ని సేరే చెబుతుంది. 2 పరాప్రకృతి అపరాప్రకృతి అట అనిసి ఎలాదు అధ్యాయాల చూసాము. దానే ఇక్కడ సగుణ నిర్గుణ ఈశ్వర స్వరూపం అనేట్గా 9వ అధ్యాయాలు మన చూసేము. అదావదు ఈ కాన్షియస్నెస్ అట అనిసి చేతనం ఒకటి ఉంది, అనగా అచేతనం ఈ మ్యాటర్ అనేది ఒకటి ఉంది. ఈ 2 సేరేపటికే ఈ ఉలహం అనేది ఉరువవుతుంది.
అనేదాన్ని మన ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతి రెండు సేరిందే ఈ ఉలగం. ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతి రెండునే అనాది, రెండుకునేని ఎప్పుడు ఇది వస్తుంది అనేది మనకు తెలియదు. ఎప్పుడు ఇది మొదట మోట వచ్చింది, వెద మోట వచ్చిందా, మరం మోట వచ్చిందా అటనిసి మన చెప్పింది వెళ్ళవదు. అది అనాది, ఆదియే దానికి లేదు. కాబట్టి అందం అనేది ఉంది, ముడివు అనేది ఈ అనాత్మకు ఉంది. అది తిరిగి తిరిగి ఆ దిల్లోనేని పోతా ఉంది. ఇప్పుడు మనకు ఆ సంసారం అనేది కంటిన్యూస్ అసులల్లో మాటుకున్నా ఉంటే ఏమవుతుంది, తిరిగి తిరిగి విదైలోండి మరం, మరంలోండి విదై, తిరిగి తిరిగి అట పిరప్పు ఇరప్పు పిరప్పు ఇరప్పు నుంచి ఆ సులల్ కంటిన్యూసా పోతా ఉంది. దానిలోండి ఎట్టా విడుబడాలే అనేదే ఇక్కడ కేల్విగా ఉంది. ఆ కేల్వికి బదులుగానే ఇప్పుడు ఈ ఈశ్వర దృష్టి, దేవుండుగా అన్నిని చూసేది, అన్ని దేవుడి మహిమై నుంచే అట అనేదాన్ని మనకు రోగ దిడపడతాల. ఒక్కొక్క ఇది నేని దేవుడి మహిమై నుంచే అనేదాన్ని మనకు దిడపడతంగా పడతంగా మనకు ఆ మనసులో ఆ విభూతి మహిమలు అన్నిని మన పురింజంగా అదావదు స్వామి ఏం చెప్పినారంటే అదావదు ఈ మన పారంపర్యాలో మొదట వచ్చి దేహాత్మ బుద్ధియే ఉంది. ఈ దేహాన్ని ఆత్మ అనేసి ఎంచేము. శాస్త్రాలలో ఏం చెప్పారంటే జీవనే ఆత్మ, జీవాత్మ బుద్ధిని మొదట మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఏం చెప్పారంటే నువ్వు జీవన్, నువ్వు ధర్మవళిలో నడుస్తనే నీకు ఈ పాపం అనేది ఒట్టదు. నువ్వు వచ్చి అన్ని పుణ్య సేయలు చెయ్యంగా మంచి వழிలో ఉండంగా ఈ వాల్యూస్ ఇదింతని ఆ శాస్త్ర పద్ధతికి ఏం చెప్పుతుందో దాన్ని కరెక్టా ఫాలో చేసి నీవుడే డ్యూటీ ఏమి, నువ్వు చెయ్యాల్సిన పనులు ఏమి అన్నిని చూసి గమనంగా చెయ్యంగా అది ఆటోమేటిక్ గా మనకు ఈ పాపాలు కొరంజి మన ఈ ధర్మ వழிలో నడిచిందుకు ఆరంభించుతాము. అదే కర్మయోగం అనేది. ఆ వాల్యూస్ ని అన్ని ఆ మనసులో పెట్టుకుని రాగద్వేషానికి తావు ఇయ్యకుండా మన ఈశ్వర అర్పణంగా చెయ్యంగా ఈశ్వర అర్పణం అనేది అక్కడ వద్దే ముఖ్యం. ఈశ్వర అర్పణంగా చేసేము, వచ్చే రిజల్ట్ విలైవులాని దేవుడుடைய అర్పణంగా ప్రసాదంగా ఎత్తుకుంటున్నాము. ప్రసాదంగా ఎత్తుకునే దాని నుంచి మనకు దానిలో ఉండే నెగటివ్స్ ఏదో మనకు పట్టనిది వచ్చింది ఇంటనాலும் లేకపోతే దాని పట్టియే ఒక సిందనే మనకు ఉండదు. ఏముండదు, ఇది ఇట్టనే నడిచింది, దానికి అడుగుతూ ఏం చేస్తాడి, ఇట్ట ఉంది దీనికి ఏం చేస్తాడి అటానిసే మన ఎన్నం పోనే తవర ధర్మంగా మన నడంగా అట్టనే ఎన్నం పోనే తవర నెగటివ్ గా మన ఎంచిందుకు వాய்ப்பு లేకుండా సగవుతుంది. ఈ ఈశ్వర అర్పణంగా మన ఎంచంగా దేవుండు అనేదాన్ని మన ఎంచంగా దేవుడుடைய అర్పణంగానే అన్ని செயల్ని చేసేమోని ఎంచంగా మన వచ్చి ఈ భారాన్ని ఎత్తి మనతో ఉండి ఈ కడమైలో వచ్చే ఆ ప్రచనలు దీని అన్నిని భారాన్ని దేవుడితో ఇచ్చేదాని నుంచి ఏమవుతుంది, మన దానిలోండి ఫ్రీ అవుతున్నాము. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. ఆ ఎన్నం రాంగా మనకు నెగటివిటీ అనేది ఉండదు మన మనసులో. నా నుంచే నడిచింది అనే గిల్టీ ఒక మారి, అయ్యో నా నుంచి వెళ్ళవలేదే ఇతంతా ఉంది ఏం చెయ్యడం అనే ఒక గిల్టీ ఫీలింగ్, లేకపోతే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్, అదే నా నుంచే వెళ్ళే నేనే ఇంత బాగా చేసా అటాన్సి మానిత్వం అంటే మానిత్వం అంటే తర్పరమే. నా నుంచే ఇది వెళ్ళవింది, లేకుంటే ఇది ఇంత కుటుంబంతో ఏమవునో తెలియదు అటంతాని మనహాని మనని ఉయర్తుకోవడం అదిని రాదు. దేనికంటే అన్నినే దేవుడుடைய మహిమై అనేప్పుడు అక్కడ నేనే చేసా అనే ఫీలింగ్ ఏమి అక్కడ లేకుండా సగవుతుంది. ఈ రెండు ఉండకూడదు. ఒకటి వచ్చి
నెగటివ్ గా మనసు వచ్చి గిల్టీ ఫీలింగ్ గాని పోడాదు, ఇన్ఫీరియర్ గాని ఎంచకూడదు, సుపీరియర్ గానే నాకే అన్ని తెలుసును అన్ని నా నుంచే అనే ఆ ఎన్నంని రాకూడదు. ఇట రెండు సైడుని నెగేట్ అవ్వాలంటే, అది రెండుని నీకాలంటే మన వచ్చి ఈ దేవుడునుடைய ఆ ఒక ఉదవితోనే, ఆ ఉపాసనతోనే, ఆ దేవుడే అన్ని అనే ఆ దృష్టి రాంగా కొంచెం గాని ఈ తని వ్యష్టి నేను అట అనేసి ఒక ఫీలింగ్ ఉండేగా, నే కర్త నేనే చేసేను అనే ఆ ఇదింతాని కొంచెంగా మరంజిద్దుకు ఆరంభించును. మన வாழ்க்கைని యోసి చూసినా ఉంటే మనం ఏం చేసేముంటే, నే కర్త అనే ఫీలింగ్ తోనే అన్నిని చేసేము. దానిచ్చే ప్రచనలు పూరా ఆ కర్త నేనే చేసేను అట అనేప్పుడు నేను చేసేది పూరా తప్పుగా ఉందా రైట్ గా ఉందా అని అంటనే ఆ అనలైజేషన్ ఆ విచారానికి మనసు పోతుంది. దానిలో జడ్జ్ చేసేము. அடுத்த నేను చేసింది తప్పు, వాళ్ళు చేసింది కరెక్ట్, లేకపోతే నేను చేసిందే కరెక్ట్, వాళ్ళకు తప్పుగా చేసినారు అట అనిసిందా ఆ ఎన్నాళ్ళంతా పోతుంది. ఇప్పుడు మన ఎట్టా ఇదిని మార్చుకోలే, అన్నినే ఈశ్వర ప్రభావం మహిమై అటానిసి ఎంచి మన ధర్మ వழிలో ఏం చెయ్యాలనో దాన్ని చేసుకుంటా ఈశ్వర అర్పణంగాని మన చేసుకుంటా పొయ్యేప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం గాని మనవుடைய ఈ సుయనల తన్మై అనేది, ఈ రాగద్వేషం అనేది కొరంజిందుకు ఆరంభించును. దానికే ఈ జీవాత్మ బుద్ధిని మొదట మనుషులతో ఇంట్రొడ్యూస్ చేయాల అనేది. ధర్మ వழிలో ఉండాల. తెల్లాట లెవిసిందులోండి నైట్ పండుకునేదాకా అన్ని వేళని మనకు ముందర మన పారంపర్య సనాతన ధర్మాలో అన్నినేని ఒక ఒழுங்கு మురైపడి ఎట్టా నడుచుకోలే అట అనేసి బిడ్డలు కరెక్ట్ గా ఇట్టనే ఉండాలే అట అనేసి చేసి పెట్టినారు. తెల్లాట లెవిసి పుక్కులించేదిలోండి, తెల్లాట బెడ్లోండి లేవంగానే ఎట్ట ప్రాణాయామం ఏం చెయ్యాలి, పుక్కిడించేది ఎట్టా చెయ్యాలి, బాత్రూమ్ పోయేప్పుడు ఏం చెయ్యాలి, అన్నికి శ్లోకాలు ఉంది. అన్నిటిని ఎట్టా చెయ్యాలి అనేసి ఒక విధి మురైలు ఉంది. మనకు అది తెలాల. దానిలో ఉండి మనం విలకి ఇప్పుడు ఎట్టా ఉంటాము, మెటీరియలిస్టిక్ లైఫ్, అదావదు ఈ నా சுயநலంగా ఆ దృష్టి వచ్చి మనవుடைய విరుపు దీనికి ప్రధానత్వం ఇచ్చి దానే మన నடைமுறைకి దానిచే అన్ని ప్రచனை అనేదాన్ని புரிஞ்சுకుందుకే ఈ విభూతిలాని తిరిగి చెప్పారు. అదావదు ఈ ఈశ్వరన్ యాక్చువల్ ఉండేది వచ్చి ఈ వ్యసన జీవన్ని, ఈ జగత్తుని, ఈ ఈశ్వరన్ అటానిసి ఒక మూడవది దీని శాస్త్రం మనకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. మనకు చెప్పితుంది, ఇట్ట ఒకటిని పట్టుకో, ఈశ్వరన్ ఒకటిని ఎంచు, ఆ దేవుణ్ణి పట్టుకో, అడితే ఇట్ట మూనాలు ఒకటిని ఎంచేప్పుడు నాకు నా బైగా ఉండే ఆ దీని నా బైగా ఉండే ఆ అఫినిటీ అనేవి దాని బైగా ఉండే ఒక పట్టు, నా ఇది నేను మా అహంకారం మమకారం అనేవి నా ఇది నేను నా ఇది నాట అనేసి ఒక సర్కిల్ ని మనం పెట్టుంటాం. దాని పూర రిలీజ్ చేసేందుకు ఇది వద్దే ముఖ్యం. దానికే ఈ ఈశ్వరన్ అనే దాన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. శాస్త్రాల్లో ఇంట్రొడ్యూస్ చేసి ఆ ఈశ్వరన్ని మన పట్టుకున్నా ఉంటే వాండు విభూది వాండుடைய స్వరూపం అన్ని పురింజంగా ఆ స్వభావాల్లో ఎట్టా అన్నినేని దాని స్వభావాల్లో నడుతుంది అనే దీన్ని మనకు పురింజంగా ఆటోమేటిక్ గా ఈ మన వ్యష్టిత్వం అనేది తనిత్వం నేను అనే ఆ తనిత్వాలోండి మన విడుబడిత్వం అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఈ విభూతి నేనే నీళ్ళుగా ఉండాను, నీళ్ళలో రసంగా ఉండాను, అనక అగ్నిలో ఉష్ణంగా ఉండాను అట అనేసి అన్ని నేనే అని చెప్పబోయారు. ఇంకా వరుసగా
10, 11, 12 అన్నిలోని దేవుడి మహిమై పట్రే చెప్పబోయారు. ఇదేమి అవో ఇప్పుడు దోర్నా ఒకరు వచ్చి వాళ్ళ పెరుమణి పట్టి చెప్పుతా ఉంటే మన ఎన్ని గెలువినిందలోను కొంచెం గెలువింటూ అనగా నిలుపుట అనేసి మన పెరుమణి చెప్పింది ఆరంభించుతూ ఉంటా. స్వామి చెప్పారట అట పెరుమణి చెప్పింది ఆరంభించుతూ ఉంటా. అటనే ఇప్పుడు ఇంకా భగవాన్ వచ్చి తన పెరుమణి మహిమని తననే చెప్పింది ఆరంభించారు. అదేనికి అంటే ఈ ఈశ్వర స్వరూపాన్ని మన క్లియర్ పురించుకుంటేనే అన్ని జగత్తు ఉండేది అన్నినేని వాండుடைய మహిమై నుంచే, అదావదు ఆర్డర్లీనెస్ అనేది ఈ మ్యాటర్ ఈ విషయాలు అన్నినేని ఆ ఆర్డర్లీనెస్ లోనే செயல்படுத்தாనే ఉంది. ఒక మురైగా అది అన్నినేని செயல்படுతుంది. దానిలో మన ఉడయ పార్ట్ అనేది ఏమి అనే దాని తాను మనం పురించుకున్నా ఉంటే దానిలో మన పని చేసేది ఈసీ అనే దానించి దీని అన్నినేని మనకు తిరిగి ఇది వచ్చి పురించుకునేది కష్టం. వద్దే సూక్ష్మంగా ఉండేదానించి దీన్ని పురించుకునేది కష్టంగా ఉండేదానించి దీన్ని తిరిగి ఈ విభూతిలాని తిరిగి మనకు చెప్పారు. ఈ విభూతిలాని మనం తెలుసుకునేదానించి ఏమి మనకు ప్రయోజనం అనే దానికి కొంచెం 7 పాయింట్స్ చెప్పినారు. దాన్ని చూసి అనగా టెక్స్ట్ రోగపోతా ఏం ప్రయోజనం అంటే ధ్యానాని కోసరం. ఇప్పుడు ఈ ఉపాసన అనేదేని ఈ విభూతి యోగంతా అన్నిలో దేవుడే ఉన్నాడని ఆ ఉపాసన చెయ్యంగా ఈ విరాట్ స్వరూపంగానేని ఈ దేవుడే ఉన్నాడు. ఈ ఉలకంగానే వాండే ఉన్నాడు, అన్ని పొరులుగాని వాండే ఉన్నాడు అటనిసి మన ధ్యానం చెయ్యంగా ఈ నామరూపాల ఉండే ఆ అఫినిటీ కొంచెం గాని మనకు కొరంజింది ఆరంభించును. మన మొట్ట చూసామిగా ఈ ఇల్లు అంటే దానివుடைய ప్రయోజనం ఏమి, దానివుடைய తాత్పర్యం ఏమి, ఒక్కొక్కటి మన செயல் చేసే దానివుடைய తాత్పర్యం ఏమి అనే దాన్ని గమనించేప్పుడు అది వచ్చి ఈ తాత్పర్యాలని వాచ్యంగా చెయ్యంగానే ఈ మేలోటంగా మన చేసేమేక దానివుடைய தன்மை అన్నిని మనకు పురించింది ఆరంభించును. అదింతా ఒకట్లేదు, అది అనిత్యనే అనేదాన్ని పురించుకుంది. ఈ దీనివుடைய ఈ విరాట్ స్వరూప ఉపాసனை అనేది దాని మనకు వద్ద ముఖ్యం. ఈ ఉపాసన చెయ్యంగా మనకు చిత్త ఏకాగ్రత ఇది మనకు వచ్చును. మనసు వచ్చి ఒరుநிலை పడును. ఆ ఒరుநிலை పడుతనే మన దీన్ని క్లియర్ విచారం చేసింది ఆరంభించింది వెళ్ళవును. ఆ సెన్సిటివిటీ మన సూర్యనుடைய ఆ ఒளிని ఆ లెన్స్ వழிగా ఆ ఒరుముగపడుతనే ఆ ఒరుముగపడితేనే ఆ లైట్ ఆ వెలిచం ఆ ఒళి వచ్చి ఏం చేస్తుంది ஒருமுகப்படையப்படுது அதிலோ 5 பட்டிக்குంది. దానియుடைய అదే మారియే మన మనసు ఆ ఒరులే పడుతంగానే ఇప్పుడు వచ్చి ఎట్టా ఉంది ఈ నామ రూపాలు అన్నిలో పిరించిపోయి వ్యవసాయాత్మిక అటాన్సింతా చూసాము. ఇంకా అన్నిలో వేరే విధంగా ఎంచుకుని అన్ని బిల్లోని అది దాని పనిలాని దీని ఇట్ట చెయ్యాలా దాన్ని అట్ట చెయ్యాలా ఏకపట్ట దీని మన మనసు ఈడిసి వేసుకుంటుంది. అన్నినేని దాని పోగులో అది ఆటోమేటిక్ గా నడుతా ఉంది. దానిలో మన పార్ట్ ఒక చిన్న ఎటా ఒక బోల్ట్ నట్ అనేది ఒక మెషిన్ లో అది ముఖ్యమే కావంటే అదే ప్రధానం అనేది లేదు. దానివుడే అదేని ప్రధాననే అనే అదావదు ఇప్పుడు మన పార్టుని అక్కడ ఉంది అనేది పురించుకోలే. అదే ప్రధానం నానించే అన్ని అనేది ఉండకూడదు. అన్ని ఏకపట్ట విషయాలు ఎన్నో అన్లిమిటెడ్ ఫ్యాక్టర్స్ దానిలో ఉంది. మన చెప్పి ముందరనే చూసిందాము కుడుము చేసేప్పుడు సాఫ్ట్ గాని తెల్లం గాని బాగా మళ్ళీ మాది ఉంది కుడుము అంటే దానికి దోర్ కారణం నేమట్టు కారణం లేదు. అక్కడ
ఏకపట్ట కారణీలు దానిలో ఉంది. దాన్ని పురుంజుకునేది వచ్చి ఈ ధ్యానం మూలంగా మనకు వెళ్ళవును. ஒருமுக படங்கா தானியுடைய சூக்ஷ்மாலு மனகு புரிஞ்சிந்துக்கு ఆరంభించును. దాని నున్మై తన్మై ఒక్కొక్కటి ఎట్టా నడుతుంది, దేనించి అట్ట చెప్పేరు, ఏం నడుతా ఉంది, ఒక్కొక్క సెయల్లోని దేనికి వాళ్ళు అట్ట చెప్పేరు అనేదింతా మనకు గమనించే ఆ తన్మై మన బుద్ధికి వచ్చిందుకు ఆరంభించును. ఊరికే మేలోటంగా అన్నిని చూసే మన పళక విందాడించి మనకు కన్నుకి మొదట ఏం తెలుసును, వీళ్ళిట్ట చేసారు వాళ్ళిట్ట చేసారని ఆ కుట్రాలు కొరైలు ఇదే మన ముందాతి వచ్చి నిలుతుంది. ఆ దానియుடைய తాత్పర్యాన్ని పురింజంగా ఆ స్వభావాలు ఎట్టా పోతాంది, ఒక్కొక్కటిని దాని స్వభావాలు ఎట్టా నడుతా ఉంది అనేది అని ఆ సెన్సిటివిటీ ఆ ఒక నిదానంగా మన వాత్సయంగా చేయంగా దానియుடைய நுணுக்கம் అన్నినేని మనకు పురింజిందిగా ఆరంభించుங்க. ఆ నుణుకం పురింజంగా దోరుతో ఎట్టా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, దేనించి మాట్లాడేమో అనేది అని మనకు రోగనేని అది ఇంత పురింజిందుకు ఆరంభించుங்க. దానికే ఇది ఇంతని ఇదే మొదటి ప్రయోజనం వచ్చి ధ్యానాని కోసం, ధ్యానத்திற்காக విరాట్ స్వరూపం ని మన ధ్యానం చేసేము. ఈ విభూతి మెయిన్ ప్రయోజనం ధ్యానాని కోసం. రెండవది ప్రయోజనం ద్వేష నివారణార్థం. ద్వేషం అంటే మనకు తెలుసును వెరుపు. ఇప్పుడు మనకు వచ్చి మొదట ఏం చెప్పారు, అన్నిలో ఉండే ద్వేషాన్ని, ఈ ఒళ్ళు వచ్చి మలం అన్నితో చేరినదే, మల మాంసం అన్నితో ఉండేదే ఈ ఒళ్ళు అనేది అటానిస్తా చెప్పి, ఈ ఒళ్ళు వచ్చి వట్టి మల జలం అన్ని నిరంజినది అటానిసి ఈ ఒళ్ళు వచ్చి ఒక మన దాన్ని ఇది చేయకూడదు, దానిలో పట్టు పెట్టకూడదు అటానిసినా దానిలో ఉండే నెగటివ్స్ గా మొదట చెప్పుతురు. ఇది అనాత్మ నిల ఇల్లాదదు అటానిసి దానిలో ఉండే దోషాలని పూరా చెప్పారు. అటు దోషాలని చెప్పంగా దానిలో మనకు ఒక వెరుపు అనేది, దానిలో ఉండే విరుపు మారి దానిలో వెరుపు వచ్చింది ఆరంభించును. అటు వెరుపు వచ్చేప్పుడు మనకేమవుతుంది అంటే ఈ ద్వేషం అనేది మనకు వచ్చింది, ఒకటి ద్వేషం వచ్చింది అంటే దాన్ని మార్చేదిని మనకు కష్టం. దానిచ్చి ఏం చేయాలి, పిల్ల వచ్చి ఏం చేసేదంటే దానిచ్చే అన్నినే దేవుండు అనేప్పుడు మన ఏది వెరుతినామో అది కూడా దేవుండే అటానిసి పురుంజుకునేప్పుడు ఈ ద్వేషం అనేది మనకు ముడుసుగా లేకుండా సకాపోదు. ఈ వెరుపు మొదట వచ్చి అట్ట చెప్పుతనే మనకి దానిలో ఉండే పట్టుపోను అనే దానికోసం అట్ట చెప్పుకొచ్చేరు. ఆయనకు రెండో మాట ఏం చేసేది, అన్నినే దేవుండే అట్ట అనేప్పటికి దానిలో ఉండే ద్వేషం, దానిలో ఉండే వెరుపు కూడా మనకు ఉండకూడదు అనేదానికి మొదట వచ్చి అన్నిని ఏ నెగటివ్ ఇది ఇంత అన్నినేని అనిత్యనే అట అని చెప్పి తప్పు దానిలో ఉండే దోష దృష్టిసే చెప్పుతురు. ఆ దోషని చూడంగానే మనకు దానిలో ఒక పిడిపు, దానిలో ఉండే పిడిపు వచ్చి మనకు లేకంట పోను.